హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మర్ బ్లాగ్స్. మనమైతే ఇప్పుడైతే ముగ్గురం ఉన్నాం. ముగ్గురం అయితే మన చిల్డ్రన్ ఫ్రెండ్ మొత్తం చిన్నప్పుడు ఫ్రెండ్ అయితే కలవని పోతున్నాం. ఆ ఏరియా పేరు అయితే చెప్పా కానీ వానికైతే కలవని పోయాం. మస్తు దూరం ఉంది. ఫుల్ ఒక 10-13 ఊర్లు పార్ చేసి పోవాలి మనం, విలేజెస్. ఆడికైతే పోదాం. పోయినాక చూపిస్తాం ఇంకా వన్ ఫీలింగ్ ఏముంటుందో అవి అన్నీ చూద్దాం. మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోయాం. మాడు ఆగుతలేడు అసలు. స్టార్ట్ చేసి పెట్టేసి బండి. ఇప్పుడైతే మనం అయితే ఎగ్జాక్ట్లీ మన కాలేజ్ దగ్గర ఉన్నాం. బహాదూర్పల్లి కాలేజ్, జూనియర్ కాలేజ్. ఇప్పుడైతే పోతున్నాం, స్టార్ట్ అయితే అయినాం. మనోడు డ్రైవింగ్ కొంచెం మంచిగా చేస్తుండు. నమ్మకం ఉంది నాకు దీని మీద. డ్రైవింగ్ నేనే నేర్పించిన పాప మా వాడికి డ్రైవింగ్ రాదంటే సైకిల్ గిట్ట తొక్కనికి రాదు కానీ ఇక ఫోన్ చేయని డైరెక్ట్ పని నేర్పించిన సైకిల్ గిట్ట ఎక్కినేయాలి పాపం. మన ఎగ్జిబిషన్ ఇంకా ఆన్ కాలేదు అనుకున్నా గాయస్. లైటింగ్ ఇంకా బంద్ ఉన్నాయి. వాడు ఎగ్జిబిషన్ ఆన్ చేసా అని చెప్పిండు. కరెక్ట్ ½ అన్నాడు. ½ 30 గంటలు అయినా కానీ ఆన్ చేయడం అనుకుంటున్నా తెలిసి అయితే. 4 సారీ గాయస్, తెలియదు. మేము పిచ్చోళ్ళం జరా, మా వాడికి జరా ఫ్రెండ్ ఉంది అందుకే వాడికి బండి వాడికి బండి ఇచ్చినాం. ఈ బండి బండి వాడిదే కానీ ఇక నేనే కొనిపించిన. కాకపోతే వానికి అడగని చెప్తారు. అరే సార్ బండి ఎవరు కొనిచ్చారు? అయ్యా ఎవరు కొనిచ్చారు? ఇంకెవరు అనుకున్నాను. ఇక్కడైతే టిఫిన్ సెంటర్ మస్తుంది. ఇదైతే 24 hours ఉంటుంది పెట్రోల్ బంక్. వచ్చారు పెట్రోల్ అయిపోతుంది. రాయల్ లోక్ దగ్గర అయితే మనం తీసుకోవాలి. రాయల్ గాయస్, మీరైతే చూస్తారు కదా, మనమైతే గండిమైసమ్మ సిగ్నల్ గాడికి వచ్చినాం. ఇంకా మస్తు విలేజెస్ పార్ చేసి అయితే మనం పోవాలి అవుట్ సైడ్. నా తెలిసి అయితే మాక్సిమం ఒక 40 విలేజెస్ దాటాలనుకుంటా. కరెక్ట్. అయితే ఇప్పుడైతే మనం ఆ ఊరు పేరు కూడా మనకైతే తెలియదు. ఇప్పుడు మేమైతే ఇగో ఇట్లా కరెక్ట్ ఇగో ఇట్లా సిగ్నల్ అయితే అవుతుంది. మా అమ్మ చేసే తప్పు ఏం లేదు. మా అమ్మ లేడు కాబట్టి మా ఇంకా 41 seconds మా వాడు అసలు తగ్గేదే అంటున్నాడు. ఎందుకు ఏం ఛాయ్ ఇట్లా అనిపిస్తుంది నీకు? చాలా బ్యాడ్ ఫీల్ అవుతుంది. సాయికి మాటలు వస్తలేవు. డ్రైవ్ చేస్తున్నా, మాటలు వస్తలేవు. ఎందుకు మొగన్వా? ఏం పని చేస్తాను నాకు భయం వస్తుంది. డాడీ తిడతారని భయం అవుతుంది సాయికి అయితే. సాయి మేము చెప్తాం సార్ మీ డాడీకి. ఏం చెప్పాం లేరా నాయన. గాయ్స్, మీరైతే చూసుకొని మనం కరెక్ట్ గండిమైసమ్మ పిస్ హౌస్ కాడికి వచ్చేసినాం. మొత్తం ఈ పిస్తా హౌస్ కి ఒక వీడియో ఇస్తాం అనుకోండి. పిస్ హౌస్ చిన్న ప్రాంక్ అన్న పోయి లోపలికి వెళ్ళి తీద్దాం అనుకుంటున్నాం. పిస్ హౌస్ అయితే మొత్తం ఇక్కడ ఫేమస్, చాయ్ ఫేమస్. పిస్ హౌస్ గండిమైసమ్మ పిస్ హౌస్ చాయ్ ఫేమస్. ఇక్కడ గండిమైసమ్మ వచ్చి చాయ్ తాగివ్వండి. గాయస్, మీరైతే చూస్తారు కదా, ఇగో రింగ్ రోడ్ కాడికి వచ్చినాం. ఇట్లా తిరగాలన్నమాట. రింగ్ రోడ్ కాడికి వచ్చి ఇట్లా తిరగాలి మొత్తం. చూసుకొని మొత్తం మా బండి ఎట్లా అమ్ముతుంది వీడు. అరే రే మెల్లరా మెల్లరా మెల్లరా. అది తిరుగుతుంది, మనం తిప్పితే తిరుగుతుంది. దానికి అదే ఆటోమేటిక్ అయితే తిరగదు. అసలు చదువుకోండి మీరు. ఏడికి పోదాను. పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి మనకైతే. ఎడికేడిగా తీసుకొస్తాడంట, చూసుకోండి. బోర్డు అయితే ఆడ ఎగ్జిబిషన్ లా ట్రైన్ చూసినాం కదా, ఆ ట్రైన్ పైన ఎప్పుడన్నా మనం లాంగ్ డ్రైవ్ పోదాం అందరము. నేను ఒక కొంతమంది సబ్స్క్రైబర్స్ గోవాకి వెళ్ళిపోతాం. అమెరికా, గోవా అన్ని కొన్ని సబ్స్క్రైబర్స్ అన్ని సెలెక్ట్ చేసి మేము గోవా అంటే డైరెక్ట్ సాయి అయితే ఆ ట్రైన్ లో అయితే అమెరికాకి అయితే పోతాడంట. సరే సాయి పోదు, అన్ని నీ విష్ మొత్తం కంప్లీట్ చేద్దాం మనం అయితే. ఇదైతే సెకండ్ రింగ్ రోడ్ అన్నమాట. సెకండ్ రింగ్ రింగ్ చుట్టూ తిరగాలి మనం. చూసుకోండి ఎట్లా తిరుగుతున్నాడు. అరే రే మొత్తం పంపిస్తున్నాం. సాయి 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 మెల్ల.
ఇది దుందిగల్ కమాన్ ఇక్కడ సుందర చైతన్య ఆశ్రమం అంట. అది మనకు తెలియదు, ఓన్లీ దుందిగల్ కమాన్ అని ఒక్కటే తెలుసు. మనకి అసలు ఈ ఏరియానే తెలియదు. ఆ ఈ ఏరియా తెలియదు, కానీ మా వాడు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నాడు అని చాలా రోజుల తర్వాత పోతున్నాం. చాలా రోజులు అంటే ఒక 10 years అవుతుంది కలవకుండా అయితే. ఇప్పుడైతే కలుస్తున్నాం మనం. ఆడ మూన్ కూడా ఉంది, చూసుకొని మొత్తం క్లారిటీ. మనం క్లారిటీ వీడియో పెడతాం ఏం పెట్టినా కూడా. మన ఫస్ట్ ఏమో అట్లా తొంగి తొంగి చూస్తూ మనకి మొత్తం గుర్తుపట్టేసిండు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళంతా. సెల్ఫీ కెమెరా పెట్టు, మాట్లాడు. మీరైతే చూస్తారు కదా ఆ ఖాళీ మొత్తం మన సబ్స్క్రైబర్స్ అయితే ఆడికి పోతారు. బ్యాక్ సైడ్ చూడండి, ఆడు ఎంత స్పీడ్ గా వస్తున్నాడు. ఆడు కానీ మన అయితే ఆడు ఉంటాడు, అవసరం ఎంత స్పీడ్ లో అట్లా. మన జిత్ అయితే ఒక దగ్గర ఉన్నట్లేదు, పిచ్చి లేచిపోతుంది. సాయి ఏమంటారు మాట్లాడు బొర్రే. సాయి మొత్తం డీప్ ఫీలింగ్ లో వెళ్ళిపోతుండు. పవన్కి ఎందుకంటే అందరి ముంగట మాటనే సిగ్గేస్తుంది. సాయి ఇది ఏరియా సాయి గాయిలాపూర్. మొత్తం గాగ్లాపూర్ కి అయితే చేరుకున్నా. ఏమన్నా మనం డ్రైవర్ కి అడగాలి కదా, డ్రైవర్ కి తెలుసు అన్ని. అందుకే డ్రైవింగ్ వానికి ఇచ్చిన. మొత్తం ఏరియాలు మొత్తం వీటికి తెలుసు. మొత్తం ఇండియా మొత్తం తెలుసు. ఇంక ఇండియా అయితే మొత్తం భూమి పైన ఏమేమి గల్లీలు ఉన్నాయి, మనోడు కూడా ఎందుకంటే మన వీడు మొత్తం విలేజ్ లోనే ఉంటాడు అన్నమాట. మన కాల్ చేసి విలేజ్ నుంచి వచ్చిండు మన కోసం అని. అవురా? చూసుకో. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనోడు అమెరికా పోతుంది కొంచెం జాబ్ గురించి. బీటెక్. బీటెక్ ఏమో టేక్ అంటుండ్రు కానీ నాకు వినిపిస్తానే. మీరు వినిపిస్తే కామెంట్ చేయండి. వీడు ఏమి ఇంటే మబ్బు అని తిరిగి మాట్లాడతారు, సారీ మబ్బు తిరిగి మాట్లాడతాడు వీడు. గాయస్ మీరైతే చూస్తారు కదా, మనం మొత్తం ఒక 13-14 విలేజెస్ పార్ట్ చేసి అయితే ఇక్కడికి వచ్చిన. ఈ విలేజ్ పేరు అయితే మనకు తెలియదు. ఇక్కడ కూర్చొని ఫ్రెష్ గుడ్ ఉంది. మన ఫ్రెండ్ అయితే 1 minute లో వస్తున్నా అని చెప్పిండు. 10 years తర్వాత ఇప్పుడు వస్తున్నాడు. గాయస్ చూడండి మనోడు అయితే వచ్చేసిండు. అరే మనోడు, అరే బాగున్నా? కాదు నువ్వు అట్లా చేస్తే ఎట్లా? నువ్వు ఫోన్ చేసినా అని నేను వచ్చిన ఇంత దూరం. లేట్ అయింది కొంచెం వస్తా. గైస్ చూసుకొని 10 years తర్వాత ఇప్పుడు కలుస్తున్నాడు వీడు. వీని పేరు ప్రిన్స్. గైస్ మీరైతే చూస్తున్నాం మన ప్రిన్స్ గాని అయితే మొత్తం అయితే కలిసినాం. ఏం లేవాడు ఇక్కడ టెంట్ హౌస్ షాప్ కి రమ్మంటే వచ్చినాం. ఈ ఏరియా పేరు కూడా మనకి ఏం తెలియదు. అరే ఇప్పుడు ఎట్లా నువ్వు ఏం చేస్తున్నావు? షాప్ పెట్టినాం. షాప్ మనదేనా ఈ షాప్? మనదే. టెంట్ హౌస్. గైస్ టెంట్ హౌస్ అయితే మనదే అంట. ఇగో మీకు అడ్రస్ మొత్తం పెడతా కానీ చూసుకోండి కరెక్ట్. ఏమైనా ఉంటే మనం కొంచెం తగ్గించి తీసుకున్నాం. టెంట్ హౌస్ వగేరా మొత్తం A to Z దొరుకుతాయి ఇక్కడ అయితే మొత్తం. ఎట్లా మళ్ళీ 10 years తర్వాత దొరికినావు నువ్వు అటు ఇటు నుంచి. ఫోన్ నంబర్ ఎట్లా దొరికింది అది? ఉండే అట్లా అప్పట్లో గ్రూప్ లో ఉంది. అవునా? సాయి నీ దగ్గర ఉండే నా ఫ్రెండ్స్ నంబర్ ఉంది. చెప్పా సాయి. నువ్వు అడుగుతావు నాకన్నా, నువ్వు అడుగుతా నీ ఇస్తుండే. సాయి మరి అనుకోకుండా కలిసిరు, అనుకోకుండా నువ్వు అడుగుతా ఇస్తుండే. ఏం బాబు వీళ్ళు నాకు సాయి గారు కూడా చెప్పలే. నాకు సర్ప్రైజ్ అయిపోయింది. నాకు ఏం అర్థమవుతుంది, మీరు సడన్ గా వచ్చిర్రు. అరే మన నమ్మలేదు. మొన్న ఫోన్ కొన్నా తెలుసా? సడన్ గా వస్తే ఏదో సర్ప్రైజ్ అనిపిస్తుంది. మొన్ననే ఫిట్ చేసుకున్నా ఇక. అట్లా అని నా దగ్గర కొత్త సిమ్ కొన్నా. ఇక సాయికి పట్టుకొని వచ్చిన. ఇక నువ్వు కాల్ చేసినావు కదా అని వచ్చేసిన ఇక రప్మని. మస్తు రోజులు అయింది కలవక, 10 years అవుతుంది. అందుకే ఏదో అప్పుడు చిల్డ్రన్ అప్పుడు మేము గోడీలు ఆడుకుంటుండే. అది అప్ప రౌండ్ అప్ ఒక స్క్వేర్ గీసి ఇంతే ఉంటుండే, చిన్నగా ఉంటుండే అప్పుడు ఆడుతుండే గాయస్. మళ్ళీ ఇప్పుడు కలిసిండు. ఇప్పుడు ఇది ఓనే, మనది ఓనేది ఓన్ టెంట్ హౌస్. మనోడైతే ఇప్పుడు కాలేజ్ పోతున్నాడు అన్నమాట. ఇక్కడ వాళ్ళ అన్న కూర్చుంటాడు అక్కడ ముంగటనే. మన వినాయకులు కూడా తయారు చేస్తారు కూడా షెడ్. అవునా ఫ్రెండ్స్? వినాయకుడు కూడా తయారు చేస్తారు. ముంగట వినాయకులు తయారు చేస్తారు, అన్ని తయారు చేస్తారు. బాగానే ఉంది కదా ఇక్కడ. బిల్డింగ్ కూడా మన ఉంది మొత్తం. బిల్డింగ్ మొత్తం మన ఉంది కానీ A to Z సామాన్లు దొరుకుతాయి ఈడ అయితే. వచ్చారు అందరు.
టెంట్ హౌస్ పేరు ప్రభు టెంట్ హౌస్. ప్రభు టెంట్ హౌస్ అంటే వచ్చారు. నేను అడ్రస్ పెడతాం మీకైతే చూసుకోండి మీరైతే. ఆడ మొత్తం ఎట్లానో గిల్టీ ఫీలింగ్ వచ్చేసి 10 years తర్వాత కలుస్తున్నాం కదా, మొత్తం గిల్టింగ్ అంటే గిల్టీ. ఇప్పుడైతే కొన్ని మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడైతే గాయ పోతున్నా.